ఇంకోటి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్నది. కాస్ట్‌లీ అనేది చాలా మంది మైండ్‌లలో అలా ఉంది. నిజంగా ఖర్చుతో కూడుకున్నదా? కోర్స్ నేర్చుకోవాలంటే చాలా ఖర్చు పెట్టాలా? లేదండి. యాక్చువల్‌గా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కనిపియడంలో కాస్ట్‌లీ కోర్స్ అనిపిస్తుంది. హ్మ్. కాకపోతే చాలా తక్కువ మినిమమ్ అమౌంట్‌తోని మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఎవరి దగ్గరైతే క్రియేటివిటీ లేదో ఫ్యాబ్రిక్ కోసం కానీ, లేదు టైలర్స్ కోసం కానీ ఎక్కువ స్పెండ్ చేయాల్సొస్తుంది. అదే డిజైనర్స్ వాళ్ళ దగ్గర క్రియేటివిటీ ఉంది. అదే ఫ్యాబ్రిక్ మనకు తక్కువ ఖర్చులో ఎట్లా అవుతుంది అనేది కూడా మనం నేర్పిస్తాం కాబట్టి, యాక్చువల్‌గా ఫ్యాషన్ డిజైనింగ్ చేయడం వల్ల మీ క్రియేటివిటీ పెరిగి, మీరు పెట్టిన అమౌంట్ ఏదైతే మీరు ఫీజ్ రూపంలో మనకు పెడుతున్నారో దానికి రెట్టింపు కాదు. ఒక 1 ఇయర్‌లోనే మీకు ఆ ఫీజ్ అమౌంట్ రెట్టింపై మీ దగ్గరకొచ్చేస్తుంది. వితౌట్ ఎనీ క్లయింట్స్ అండి. వితౌట్ ఎనీ క్లయింట్స్. నార్మల్‌గా చెప్పాలి అనంటే ఇప్పుడు మీ ఇంట్లో కూడా ఎవరైనా ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా టైలర్స్‌కి ఎంతైతే స్పెండ్ చేస్తున్నామో ఆ అమౌంట్ అయితే కట్ ఆఫ్ అయిపోతుంది. హ్మ్. ఒక ఇంటికి ఒక డిజైనర్ ఉన్నారు అనంటే ఆ ఇంట్లో ఉన్న టైలరింగ్ ఖర్చులన్నీ ఎళ్ళిపోతాయి. బయట హ్మ్. రిలేటివ్స్ కానీ లేదు అనంటే పక్కింటి వాళ్ళు, పక్కన మన సొసైటీలో ఉన్న వాళ్ళే మనకు క్లయింట్స్ అవుతారండి.